చికెన్ తినాలని క్రేవింగ్ అయితే బాగా ఎక్కువైపోయింది. వెంటనే ఏం ఆలోచించుకోకుండా హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకుని సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఈజీ అండ్ క్విక్ మెథడ్లో తక్కువ టైంలో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ దీనికోసం చికెన్ని నీట్గా వాష్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం వేసుకుని 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి 10 to 15 మినిట్స్ కుక్ చేశాను. ఈ కుక్ చేసుకున్న తర్వాత మనకి చికెన్ నుంచి వాటర్ అయితే సెపరేట్ అవుతుందండి. ఈ సెపరేట్ అయిన వాటర్తోనే మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఇక్కడ ఈ చికెన్ కర్రీని మరింత టేస్టీగా డెలిషియస్గా రావడం కోసం నేను 1 స్పూన్ గసగసాలు, జీడిపప్పు మిక్స్ చేసిన పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత చికెన్ కర్రీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ 10 to 20 మినిట్స్ కుక్ చేశాను. లాస్ట్లో కొంచెం కసూరి మేతి అండ్ కరివేపాకు వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఈ చికెన్ కర్రీని మనం పులావ్లో కానీ, బగారా రైస్లో కానీ, చపాతీలో కానీ ఏ కాంబినేషన్ తిన్నా సరే చాలా బాగుంటుంది. నేనైతే పులావ్లోకి ఈ చికెన్ కర్రీ వేసుకుని నా డిన్నర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను.